గంజాయి బ్యాచ్ను జెన్జీ అని చెప్పుకోవడం వైసీపీకే చెల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. అడవి పందులు చేలో పడినట్లు దేవరపల్లిలో వైసీపీ శ్రేణులు పొగాకు బేళ్లు నాశనం చేశారని మండిపడ్డారు. అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించామనే అసూయతో గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13న సీడ్ యాక్సిస్ రోడ్డు, నెలాఖరుకు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రివర్గ సహచరులకు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 17 నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్ అజెండా ముగిశాక రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో చర్చించారు. జగన్ దేవరపల్లి పర్యటనలో వైసీపీ నేతల అత్యుత్సాహాన్ని తప్పుబట్టారు. పరామర్శ ముసుగులో పొగాకు బేళ్లను తొక్కి నాశనం చేశారని ఆక్షేపించారు. రాజకీయ పార్టీల ముసుగులో క్రిమినల్స్ ని తయారు చేస్తూ ప్రశాంతంగా ఉండే జిల్లాల్లో శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గంజాయి బ్యాచ్ను జెన్జీ అని చెప్పుకోవడం వైసీపీకే చెల్లిందని దుయ్యబట్టారు. డీఎస్సీపై వేసిన కేసులను కోర్టులు కొట్టేసి చీవాట్లు పెడుతున్నా వారికి బుద్ధి రావడం లేదని సీఎం మండిపడ్డారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై సరైన అవగాహన లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక శాఖపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో తప్పులు ఎత్తిచూపే ధైర్యం ఎవరికీ లేకపోయిందని వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ఎక్కడికక్కడ వేలం వేసి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 13న అమరావతిలో సీడ్ యాక్సిస్ రహదారిని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఆ రోజు సీఎం ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ప్రయాణిస్తారని, అక్కడే ఎమ్మెల్యే క్వార్టర్ల తాళాలను ముఖ్యమంత్రికి అప్పగిస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. దసరా నాటికి మంత్రుల విల్లాలు సిద్దమవుతాయని వివరించారు. మంత్రుల విల్లాల కేటాయింపు బాధ్యతను సాధారణ పరిపాలనా శాఖకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల కేటాయింపును స్పీకర్ కార్యాలయానికి అప్పగిస్తామని నారాయణ తెలిపారు. క్వాంటం వ్యాలీ కార్యకలాపాలు కూడా డిసెంబర్ లేదా జనవరిలో ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. దుబాయ్లోని 250 మీటర్ల ఎత్తైన ఐవీల్ ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్దదని, అమరావతిలో దానికన్నా పెద్దది నిర్మించాలని సీఎం నిర్దేశించారు. ఈ నెలాఖరులోనే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరదను సమర్థవంతంగా వినియోగించుకుంటూ తాగునీటి ఎద్దడిని పూర్తిగా అధిగమించాలని, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు.